Union Minister Kishan Reddy is speaking in BJP office. Let's watch the live. కొంతమంది నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి నైతిక విలువలకు వ్యతిరేకంగా వాటికి తిరోధకాలు ఇస్తూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువల కోసం నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా దేశంలోని ప్రజలు, మేధావులు, విద్యావంతులు, రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నాం. దానికి స్వాగతం పలకాలి ప్రతిపక్ష పార్టీలు. దానికి అందరూ ముందుకు రావాలి. ప్రజలు రాజకీయాలంటే, రాజకీయ నాయకులు చేసేటువంటి అవినీతి అంటే అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మన్మోహన్ సింగ్ హయాంలో, సోనియా గాంధీ నేతృత్వంలో 12 లక్షల కోట్లు దోపిడీ జరిగాయని కాగు కానీ లేక అనేకమైనటువంటి గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ ఆ రోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది. కొంతమంది కేంద్ర మంత్రులను జైలుకు పంపడం జరిగింది. అది కోల్ స్కామ్ కావచ్చు, 2G స్పెక్ట్రమ్ కావచ్చు, కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు, అనేక రకాల కుంభకోణాలు. కాబట్టి ఈరోజు ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే అసహ్యం ఏర్పడే విధంగా ఈరోజు కొంత ఉంది. దీని నుంచి మనం కాపాడుకోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వాలను నడిపేది రాజకీయ నాయకులే, రాజకీయ పార్టీలే. ప్రజల నుంచి ఎన్నికై వాళ్ళే ఈరోజు రాజ్యసభలో, లోక్సభలో, అసెంబ్లీలో, కౌన్సిల్లో వస్తారు. వాళ్ళే చట్టాలు చేస్తారు. కాబట్టి వాళ్లకు నైతిక విలువలు అవసరం. వాళ్లకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో వివరించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఉన్నది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇదొక నిర్మాణాత్మకమైనటువంటి సవరణ తీసుకురావడం జరిగింది. ఇన్నేళ్ల పాటు దోచుకున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు ఈ రకమైనటువంటి చట్టము బాధ కలిగించవచ్చు. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, దొంగ ఓట్లతో, రోహింగ్యాల ఓట్లతో అధికారంలో రావాలని తాహతా పడుతున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు ఈ రకమైనటువంటి చట్టాలు మరి వాళ్ళకు మంచిగా అనిపించదు. దేశానికి ఉపయోగపడేటువంటి ఈ రకమైనటువంటి చట్టాలను వ్యతిరేకిస్తారు, అర్థం చేసుకోవచ్చు. కానీ వ్యతిరేకత కానీ, సవరణలు కానీ ఇంకా అన్ని పార్టీలకు చెప్పేటువంటి అవకాశం ఉంది. ప్రజల ముందు పార్టీలు, పార్టీ నాయకులు, వాళ్ళ ప్రభుత్వ అధినేతలు ఏ రకంగా వ్యవహరించాలో ఈ చట్టము జేపీసీ ముందు ఒక అగ్ని పరీక్షగా ప్రజల ముందు ఉంటుంది. ఏ పార్టీ గురువింద గింజ సామెతలాగా మాట్లాడుతుందో రానున్న రోజుల్లో దేశ ప్రజలు ఈ చట్టం ద్వారా మరి అర్థం చేసుకుంటారనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బాధ ఎందుకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రం ఓడిపోయింది. ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా భయంకరమైనటువంటి ఓటమి ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ భరించనున్నది. 3 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం గెలిచే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. దానికి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను. ఎవరైనా నిజాయితీగా పాలన చేస్తే జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదు. జైలు నుంచి పరిపాలన చేస్తూ ప్రజల నుంచి దోషిగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉండదు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇదొక్కటే కాదు, ఒక్కొక్కటి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. మేమేదో ప్రధానమంత్రి పదవి కావడం కోసమో, అధికారంలో రావడం కోసమో
మేము ఈరోజు రాజకీయాలలో రాలేదు. దేశానికి మంచి చేయాలనేటువంటి ఆకాంక్షతో ఈరోజు అధికారంలోకి వచ్చాము. వచ్చిన పనులను, మా లక్ష్యాలను ఎవరు వ్యతిరేకించినా, ఎవరు కాదన్నా, ఎవరు గోల పెట్టినా, ఎవరు పాదయాత్రలు చేసినా, ఏ దేశానికి అనుకూలంగా మాట్లాడినా, హైకోర్టులను, న్యాయస్థానాలను, సుప్రీంకోర్టులను వ్యతిరేకించినా, పార్లమెంటును అవమానం చేసినా, భద్రతా చర్యలను విమర్శించినా, ఎలక్షన్ కమిషన్ను నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేసినా, మా ప్రభుత్వాలు, మా పార్టీ ముందుకెళ్తామే తప్ప మా లక్ష్యాలు, మా ఆకాంక్షలను చెక్కు చెదరనివ్వదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేయడం కోసం అక్కడ ఉండేటువంటి జిన్నా రాజ్యాంగమైనటువంటి ఆర్టికల్ 370ని తొలగించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దాని ఫలితాలు కూడా ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాదు, విదేశాల నుంచి హిందువులు వస్తే, విదేశాల నుంచి క్రిస్టియన్లు వస్తే, విదేశాల నుంచి జైనులు వస్తే, విదేశాల నుంచి సిక్కులు వస్తే, ముఖ్యంగా 3 దేశాలకు సంబంధించి బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాక్ నుంచి కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఆ రోజు అనేక మంది చెప్పినప్పుడు కూడా మీరు వారు పౌరసత్వం ఇవ్వడానికి అంగీకరించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక వేదికల మీద చేశారు, ధర్నాలు చేశారు పౌరసత్వం ఇవ్వాలని. మీరు ఇవ్వలేకపోయారు. మేము ఈరోజు ఇవ్వాలని చట్టాన్ని తీసుకొచ్చామని మనం చేస్తా ఉన్నాం. ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాక్ రద్దు చేయాలని, మహిళల హక్కులు కాపాడాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా అర్ధరాత్రి పార్లమెంటులో మీరు సుప్రీంకోర్టు తీర్పును కాలరాచి చట్టాలు చేశారు. మీరు కాపాడలేకపోయారు. మేము ఈరోజు త్రిపుల్ తలాక్ చట్టాన్ని మేము రద్దు చేసి సుమారు 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డల యొక్క హక్కులు కాపాడి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపి వాళ్ళందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు సోదరుడుగా మారారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ రకమైనటువంటి సంస్కరణలు భవిష్యత్తులో కూడా చేస్తామని మనం చేస్తున్నాం. అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, లేకపోతే మరి ప్రత్యేకమైనటువంటి రైల్వే బడ్జెట్ను రద్దు చేసి జనరల్ బడ్జెట్లో విలీనం చేయడం కావచ్చు, బొగ్గు గనులను అలాట్మెంట్ పద్ధతిలో కాకుండా ట్రాన్స్పరెన్సీతో మేము ఓపెన్ ఆక్షన్ పద్ధతిలో నిర్వహించడం కావచ్చు, దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసే విషయంలో కావచ్చు, ఏ సంస్కరణ అయినా సరే దేశం కోసం, దేశ హితం కోసం ఖచ్చితంగా చేస్తాము. భారతీయ సంస్కృతిని పరిరక్షించే విషయంలో కూడా మీరు నిర్లక్ష్యం చేశారు. భారతీయ సంస్కృతిని, భారతీయ జీవన విధానాన్ని మేము ఖచ్చితంగా వాటన్నిటిని కూడా పునరుద్ధరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టినటువంటి చట్టాలను ఒకటి తర్వాత ఒకటి మారుస్తూ ఉన్నాం మేము. అది క్రిమినల్ చట్టాలు కావచ్చు, భారతీయ న్యాయ సంహిత కావచ్చు, అనేక చట్టాలను ఇప్పటికే మార్చాము. భవిష్యత్తులో దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం ఇంకా మారుస్తామన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో బుజ్జగింపు రాజకీయాల కోసమో, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమో, ఎన్డీఏ ప్రభుత్వమో భయపడదు అనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, దేశంలో నిజమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి. మనకందరికీ తెలుసు, లాలూ ప్రసాద్ గారు ఆ రోజు ఆయన మీద ఆరోపణలు వస్తే ఆయనను రక్షించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తెచ్చింది. ఆ రోజు రాహుల్ గాంధీ పెద్ద పోజు కొట్టి ఆర్డినెన్స్ను ప్రెస్ కాన్ఫరెన్స్లో చించేశాడు.
ఈరోజు అదే లల్లు ప్రసాద్ తోటి బీహార్లో కౌగలించుకొని పాదయాత్రలు చేస్తున్నాడు. ఇదే రకమైనటువంటి ఆర్డినెన్స్ ఏదైతే మీరు తెచ్చారో దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు చట్టం చేస్తే ఇదే రాహుల్ గాంధీ ఈరోజు వ్యతిరేకిస్తున్నాడు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో కాంగ్రెస్ పార్టీలో కూడా నీతి ఎంత ఉంటుంది. కాబట్టి విపక్ష పార్టీలుగా ఆ రోజు ఒక విధానము, ఈ రోజు ఒక విధానం, ఆ రోజు ఒక న్యాయము, ఈ రోజు ఒక న్యాయము. మనకు తెలుసు ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పనిచేస్తున్నప్పుడు ఆమె పదవిని రక్షించుకోవడం కోసం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, ఎన్నికల్లో అవినీతి జరిగింది, ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగింది. మీరు పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నిక చెల్లనేరదని న్యాయస్థానం తీర్పిస్తే తన పార్లమెంట్ యొక్క సభ్యత్వాన్ని, ఆ సభ్యత్వంగా వచ్చినటువంటి ప్రధానమంత్రి పదవిని రక్షించుకోవడం కోసం 39వ రాజ్యాంగ సవరణ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు దీన్ని వ్యతిరేకించడం పెద్ద గొప్ప ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ అలవాటు అది. అవినీతికి పాల్పడ్డము, అక్రమాలకు పాల్పడ్డము, తమకు అనుకూలంగా చట్టాలను మార్చుకోవడము కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన తీరు, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి. అందుకే ఈరోజు ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా ఎవరికైనా ఒకే న్యాయం. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉండేటువంటి న్యాయం ఏ రకంగా ఉందో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, చట్టాలు చేసేటువంటి వ్యక్తులకు కూడా అదే న్యాయం ఉండాలని